కూడా దగ్గర దగ్గర అదే ప్రైస్ నడుస్తూ ఉన్నింది. కానీ అందరూ ఏమనుకున్నారంటే అక్కడ పోయి ఆ రాళ్ళగుట్టలో ఏం చేస్తాం అనుకున్నారు. ఎప్పుడైతే హైటెక్ సిటీ అనేది వచ్చిందో ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్ వాస్ట్ డెవలప్మెంట్. అవునా కదా? అంటే ఎంప్లాయ్మెంట్, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఆ సరౌండింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ 15-20 కిలోమీటర్స్ రేడియస్లో విపరీతంగా మనకు అప్రిషియేషన్, అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వడము, కమర్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ జరగడం వల్ల అప్రిషియేషన్ అదే లెవెల్లో ఉంటుంది. సో సపోజ్ నేను ఇల్లు కట్టుకోవాలనుకోండి, ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు విల్లాస్ ఆఫర్ చేస్తారా ప్రస్తుతం? మన దగ్గర కన్స్ట్రక్షన్ అదే, నేను మన సర్వీసెస్ ఇక్కడ 2 సర్వీసెస్ దగ్గరనే ఆపేసాను యాక్చువల్గా. మన దగ్గర ఏంటంటే ప్రాపర్టీ సెక్యూరింగ్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసే కాకుండా ఇందాక నేను చెప్పాను వన్ స్టాప్ సొల్యూషన్ అని. రైట్ ఫ్రమ్ వాస్తు, మీకు వాస్తు చెప్పించుకోవాలన్నా మన అదిరాన్ గ్రూప్తో అప్రోచ్ అవ్వచ్చు. ఆర్కిటెక్చరల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, లీగల్ సర్వీసెస్, కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్. అంటే ఒక ప్లాట్ కొంటే టిల్ గృహప్రవేశం చేసేంత వరకు టోటల్ యూ కెన్ రిలే ఆన్ అదిరాన్ గ్రూప్ అనమాట. A to Z సర్వీసెస్ ఉన్నాయి మన దగ్గర. ఎక్సలెంట్ మ్యామ్. అసలు ఈ కాన్సెప్ట్ ఫస్ట్ టైము అంటే ఇంత డీటెయిల్డ్గా చేయడం అన్నది, ఇంత ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం ఈజ్ యువర్ విజన్ అన్డౌటెడ్లీ. సో మ్యామ్, మనకు ఎలాగో ఒక లెక్క వేసుకున్నాం, మనకి ఒక ఇంత ల్యాండ్కి ఇంత పెడతామని. కన్స్ట్రక్షన్కి సుమారుగా ఒక 3 BHK ఇప్పుడు కామన్ కాబట్టి బెస్ట్ సైజ్ అది. 3 BHK చిన్న ఇల్లు కట్టాలంటే ఎంత పడుతుంది మనకి? అంటే అరౌండ్ ఇప్పుడున్న మన మార్కెట్